దేవుడు మానవునితో చేస్తున్న నిబంధన. ఈ దిన వాక్యము 1 సమూయేలు 18వ అధ్యాయము 1-5 వచనంలో ఇక్కడ మనం ఇద్దరిని చూస్తున్నాము, దావీదు, యోనాతాను. వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులుగా భావించుకున్నారు. యోనాతాన్ ఎవరు? సౌలు కొడుకు. అంటే సౌలు ఎవరు? రాజు కొడుకు. కాబట్టి రాజకుమారుడు, రాజు కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరితో నిబంధన చేస్తున్నాడు అని అంటే, దావీదు మామూలు గొర్రెల కాపరి, ఆయనతో నిబంధన చేస్తున్నాడు, ఆయనను ప్రేమిస్తున్నాడు, ఆయనతో సహవాసం చేస్తున్నాడు. యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాను. చూసారా, దావీదు తండ్రి యెషై తన కొడుకులు అందరు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా దినాలు అవుతుంది, మరి వాళ్ళు రాలేదని చెప్పేసి చిన్నవాడైన దావీదుతో కొన్ని తినుబండారాలు పంపిస్తున్నాడు. నీ అన్నలకు ఇచ్చేసి రా ఇవన్నీ అని చెప్పి అవి తీసుకొని తన అన్నలకు ఇవ్వడానికని వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ గొల్యాత్ అనే వ్యక్తి ఇశ్రాయేలీయులను భయపెడుతున్నాడు. ఎవడైనా ఒక్కడు రండి, నాతో యుద్ధం చేయండి, మీరు ఓడిపోతే మాకు దాసులు కావాలా, నేను ఓడిపోతే మేము మీకు దాసులం అవుతామని చెప్తూ 40 దినములు గొల్యాతును చూస్తేనే ఈ ఇశ్రాయేలీయులందరూ దగ్గర 10,000 మంది ఉంటారు. వారందరూ కూడా పారిపోతున్నారు ఆయన మాట వింటేనే. వాడు బహుభయంకరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదు వచ్చి గొల్యాతును చూస్తున్నాడు. ఆయన ఎంత హేళన చేస్తుండంటే, జీవము గల దేవుని సైన్యాన్ని ధిక్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అని చెప్పేసి హేళన చేస్తున్నాడు. దావీదు చిన్న పిల్లోడు. అప్పుడు అందరి దగ్గర పోయి అడుగుతున్నాడు, ఏంటంట ఇదేంటంట, అవనికి ఏం కావాలంట అని. అలాంటప్పుడు నేను చేస్తాను యుద్ధం వానితో అని చెప్పి ముందుకు వెళ్ళి వడిసెలతో ఒక రాయిని తీసుకొని దేవుని యొక్క పరాక్రమం గల ఆ బలము చేత రాయిని తీసి వాడిని ఎదుట కొట్టగానే వాడు ఏమైపోయాడు? బోర్లా పడ్డాడు. పడడం ఆలస్యం లేదు, గొల్యాతు కత్తి తీసి గొల్యాతు తల నరికాడు. ఇక్కడ ఈ పని చేస్తుంటే యోనాతాను దావీదు హృదయంతో కలిసిపోతున్నది. ఎవరు చేయని పనులు. అక్కడ సౌలు రాజు ఉన్నాడు, సౌలు రాజు కొడుకులున్నారు, సైన్యం ఉన్నది, సైన్యాధిపతులు ఉన్నారు, అక్కడ అందరు ఉన్నా కానీ గడగడ వణుకుతున్నారు గొల్యాతును చూసి. కానీ ఒక చిన్న బాలుడు అంత ధైర్యంతో వెళ్ళాడు. ఎందుకు అన్నానంటే, వానికి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అవగాహన ఉన్నది కాబట్టి, దేవుని ఆనుకొని ఉన్నాడు కాబట్టి. నీవెంత పేదవాడివైనా, నీవెంత జ్ఞానం లేనివాడివైనా, నీవెంత బలహీనమైనా, నీకు దేవుని శక్తి ఉన్నదనంటే ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తావని ప్రభువు బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని శక్తిని మనము వర్ణించజాలము. ఇక్కడ యోనాతాను ఎప్పుడు దావీదును ప్రేమించాడు అనంటే, ఎప్పుడైతే గొల్యాతును చంపుతున్నాడో యోనాతాను హృదయము దావీదు హృదయము ఏకమైంది. ఎప్పుడైతే వాని గొల్యాతు తల తెగ నరికాడో ఆ తలను తీసుకొని సౌలు రాజుకు ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఆయనను ప్రేమించాడు, ఆయనను ప్రాణ స్నేహితునిగా భావించాడు. ఒక రాజకుమారునికి, ఒక మామూలు కాపరికి ఇది తగునా? ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇచ్చేస్తున్నాడు. తన దుప్పటినిచ్చాడు, తన విల్లునిచ్చాడు, తన కత్తినిచ్చాడు, తన నడికట్టునిచ్చాడు. చూసారా, 4 వస్తువులు ఒక గొర్రెల కాపరికి ఇచ్చాడు. ఒక్కరికొకరు కలిసిపోయిన తర్వాత చూడండి, దావీదుకు వచ్చే శ్రమల్లో నుండి యోనాతాను విడిపించినట్టు మనం చూస్తాం తర్వాత అధ్యాయాలు చూస్తుంటే. ఎప్పుడైతే గొల్యాతును చంపుతాడో వీళ్ళందరూ ఇశ్రాయేలు ఏమంటారు? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలదని స్థుతులు వాళ్ళు పాడతారు అన్నట్టు, దావీదుని ఎక్కువ పొగుడుతున్నారు అన్నట్టు. అట్లా పొగిడే వరకు సౌలుకు ఏమైపోయింది? విషపు చూపు నిలిపాడు. దావీదుని చంపాలనుకుంటాడు, తన కూతుర్ని ఇస్తామనుకుంటాడు, మళ్ళీ పెద్ద కూతుర్ని ఇస్తానని పెద్ద కూతుర్ని ఇవ్వడు, రెండో కూతుర్ని ఇస్తానని, సరే ఆమె ఎట్లాగ ప్రేమిస్తుంది కదా నాకు అప్ప చెప్తుంది లే దావీదునని. కానీ మీకాలు దావీదుని ఎక్కువ ప్రేమించడం వలన అది సాధ్యం కాలేదు. ఆయన విషం చూపు నిలుపుతాడు. యోనాతాను మాత్రము ఆయనతో నిబంధన చేసుకున్నాడు. అలాంటిది దేవాతి దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ? యెహోవా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మన యొద్దకు పంపాడు. మనం మట్టి వారము, మట్టిలో నుండి తీయబడిన వారము, మళ్ళీ తిరిగి మట్టి అయిపోతాము. నా శరీరము మన్నైనా, దుమ్మైనా, బూడిదైనా, నా ఆత్మ మాత్రము నా దేవుంది. ఆ దేవునికి నేను అప్పచెప్పుకోవాలా? దేవాతి దేవుడు నీతో ఒడంబడిక చేస్తున్నాడు. ఏంటి అని అంటే, నీవు నాతో ఉంటే నేను నీతో స్నేహితునిగా భావించుకుంటా. ఎప్పుడు నీ పాపములు ఒప్పుకొని నీవు నా దగ్గరికి వచ్చి నీవు నన్ను నీ దేవునిగా నువ్వు అంగీకరిస్తే నేనేం చేస్తా? నిన్ను ప్రాణ స్నేహితునిగా భావించి నేను నిన్ను ఆశీర్వదిస్తానని
ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని, ఇక్కడ 2 పనులు చేస్తున్నాడండి యోనాతాను. ఆయన ఇంకా దగ్గరికి కూడా రాలేదు, అక్కడ కార్యం చేస్తున్నాడు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు కార్యం చేస్తున్నాడు. ఇంతమందికి విజయం, ఒక్క గొల్యాతును కొడితే 10,000 మందికి జయం. నీవు ఒక్క పని దేవుని కొరకు చేస్తావనంటే దేవుని ప్రజలందరికీ ఏమైపోతుంది? విజయం వస్తుంది. ఈ యోనాతాను ఆయనను ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఆయనను ప్రేమిస్తున్నాడు, ఒకటి. రెండవది ఏం చేస్తున్నాడు? ప్రాణ స్నేహితునిగా భావించి ఆయన రాగానే తన విల్లును, తన నడికట్టును, తన కత్తిని, తన దుప్పటిని, 4 వస్తువులను ఇచ్చేశాడండి. ఆయన ఇవ్వడమే కాదు, ఆయన ప్రక్క కూర్చొని తింటాడంట. యెషయా కుమారుడు ఎందుకు రాలేదు ఏంటనంటే, ఇంట్లో పని ఉన్నదంటే నాకు చెప్పిపోయింది అని అంటే, అప్పుడు ఆయన తన కొడుకును తిట్టాడు. నువ్వు ఆయనతో నిబంధన చేసినవని తెలియదా, ఆయనను తప్పించినవని తెలియదా అని చెప్పి తన కొడుకును చంపడానికి ఈట విసురుతాడు సౌలు. చూసారా, ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు యోనాతాను దావీదు కొరకు. అప్పుడు అడవిలోకి పోయేసి, నిజమే నా తండ్రి నిన్ను చంపుతాడు కాబట్టి నువ్వు రాజు అవుతావని నాకు తెలుసు, హల్లెలూయా, నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపో, నేను ఏ ఏ సంగతులు అవుతున్నాయో అవన్నీ కూడా నేను నీకు తెలుపుతానంటున్నాడు. నా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనతో ఒడంబడిక చేశాడు. ఎలాంటి ఒడంబడిక చేశాడు? యెహోవా దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేశాడు. అది ఆదికాండం 15వ అధ్యాయంలో ఉన్నది. 5 రకాల జంతువులను ఆయన చంపించాడు. 5 రకాల జంతువులను. అక్కడ రక్త ప్రోక్షణ జరిగింది. నిబంధన అంటే ఏంది? 2 వ్యక్తుల మధ్యలో వాళ్ళు నిజంగా నిశ్చయంగా చేస్తున్న ప్రమాణము చచ్చిపోయే వరకు ఉంటుంది అన్నట్టు, అది నిలుస్తుంది. దాన్ని నిబంధన అంటారు. ఆ నిబంధన చేస్తూ ఏం చేస్తున్నాడు అని అంటే, అక్కడ 5 రకముల పశువులను, పక్షులను ఆయన చంపించి బలిపీఠం మీద ఆ రక్తం ఓడ్చి యెహోవా దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తున్నాడు, నోవహుతో నిబంధన చేస్తున్నాడు. ఎప్పుడు జలప్రలయం అయిపోయిన తర్వాత నోవహును తప్పించి, నోవహు కుటుంబాన్ని, తన పిల్లలను, తన భార్యను తప్పించి ఏం చేస్తున్నాడు ఆయన? అది ఎప్పుడైతే ఓడ నిలిచిందో ఆయన దిగగానే పవిత్ర పక్షులను, పవిత్ర జంతువులను అన్నిటిని కూడా ఆయన బలి ఇచ్చాడని, బలి అర్పణ చేత ఆయన నిబంధన చేస్తున్నాడు. నోవహుతో ఎప్పుడైతే నిబంధన చేశాడో నోవహు ఆయనకు బలి అర్పిస్తున్నాడు. కానీ ఇక్కడ యోనాతాను, ఇక్కడ దావీదు ఇక్కడ నిబంధన చేస్తున్నారు, కానీ అక్కడ రక్తమేది? రక్త ప్రోక్షణ లేదు. అందుకనే వాళ్ళది అంతవరకు వాళ్ళ నిబంధన నిలవలేదు. యోనాతాను మధ్యలోనే చనిపోయాడు. యోనాతాను ప్రభు అయిన యేసుకు సాదృశ్యము, దావీదు మన విశ్వాసికి సాదృశ్యం. విశ్వాసం వాగ్దానం చేత పట్టుకొని పరిశుద్ధాత్మను తైలాభిషేకంతో నింపబడి శత్రువుతో పోరాడి జయం పొందించు జయ జీవితంతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయన ఒక విశ్వాస వీరునికి సాదృశ్యంగా దావీదు ఉన్నాడు, మన వలె ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతున్నాము, మనము యెహోవాదే అని సాగుతున్నాం. ఈ అపవాదేవుడు గొల్యాతు అపవాదికి సాదృశ్యం. హల్లెలూయా. ఏమంటున్నాడు వాడు? ఏలా లోయలో రాజు, సైన్యాధిపతులు వీళ్ళందరూ ఉన్నా కానీ అంతమందిని వాడు భయపెడుతున్నాడు. ఎవరైనా ఒక్కరు రండి నాతో యుద్ధం చేయడానికి, ఎవరైనా ఒక్కరు రండి నాతో యుద్ధం చేయడం. వాడు వచ్చే వరకు 10,000 మంది పారిపోతున్నారు అక్కడి నుంచి. అంటే ఆనాడు గొల్యాతు ఆయన కానీ ఈనాడు గొల్యాతు ఎవరంటే నీ శరీరంలో ఉన్న కోరికలు, నీ శరీరము, నీ శరీరేచ్ఛలు, నీ భోగేచ్ఛలు దేవుని దగ్గర కూర్చున్నామంటే లేవద్దు. అలాంటి ఓడంబడిక చేసుకోవాలా. మనం ప్రమాణం చేసుకుంటాం, మనం వాగ్దానం తీసుకుంటాం, మనం దేవునితో ప్రతి ఒక్కరం కూడా ఒప్పందం చేసుకుంటాం. కానీ అది ఆనాటి మందమే. మనం అనుకునేది ఏంటి? దేవునికి అన్నీ తెలుసు, ఎప్పుడు అన్నీ తెలుసు కాబట్టి మనం ఇలాగున్నాం, అరకొర జీవితాలతో మనం ఉన్నాం. ఆయన నిజమే శిక్షించగలిగితే మనం ఎవరిని కూడా నిల్వనేరమండి. హల్లెలూయా. ఇవన్నీ కాదు, నువ్వు చేసేటన్నీ కూడా తప్పే. మనం పాముల వలె వివేకం కలిగి ఉండాలి. దేవుడే చెప్తుండండి, పాము వివేకం గలదంట. అందుకనే మనిషిని పడగొట్టింది. ఎంత చక్కగా హవ్వను మోసగించింది. అది భూజంతువులన్నిట్లో పాము యుక్తి గలదై ఉన్నదంట. దాని బుద్ధి చేత, ఆ యుక్తి చేత అది హవ్వను మోసగించి లోకానికి అంతటికి పాపం అంటగట్టింది. అది పాముల వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటలై ఉండుండి. ఎందుకనంటే సాతాను ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఎవరి ద్వారా వస్తాడో తెలియదు. నీ భర్తలాగా రావచ్చు, నీ కొడుకులాగా రావచ్చు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఎలాగున్నాము? నిందారహితంగా ఉండాలి, నిష్కపటలుగా ఉండాలి, యుక్తిపరంగా ఉండాలి. అందుకని అదే యుక్తితో మనం అపవాదిని సంహరించాలి. లోకాన్ని వాడు మోసం చేశాడో మనం లోకంలో ఉండి వాణ్ణి నాశనం చేయాలి.
వాడు మనల్ని నాశనం చేయడం కాదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి వాణ్ణి మనం నాశనం చేయాలి. ఏ గొప్పతనంతో? దేవుడిచ్చే శక్తితో. దేవుడిచ్చే కదా మన సర్వాంగ కవచమును ధరించుకున్నాం. తలకేంది రక్షణ అనే శిరస్త్రాణము కదా, నడుముకు సత్యమనే దట్టి, కాళ్లకు సువార్త అనే జోడు కదా, ప్రతి తల నుండి అరికాల వరకు ఇక్కడ విశ్వాసం అనే డాలు అన్ని పట్టుకొని సర్వాంగ కవచం ధరించుకున్నారు. ఏది సర్వాంగ కవచము? మనం ఏంటి? కత్తి అంటే వాక్యము. ఆ వాక్యం చేత పట్టుకొని 2 అంచులు గల ఖడ్గాన్ని చేత పట్టుకొని వాని తలను నరకాలి. పాముల వలె మనము యుక్తి గలవారమై అలాగే వివేకం గలవారమై ఉంటే మనకు ఆశీర్వాదాలన్నీ. ఎందుకనంటే వాన్ని ఆ యుక్తితోనే మన సైతాన్ని మనం ఓడగొడుతున్నాము, సైతాన్ని మనం చంపుతున్నాము. మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకొని వస్తున్నాం. అవి మన కుటుంబం దేవునిలో ఆశీర్వదించబడుతున్నది. ప్రభువు కూడా ఏం చేస్తున్నాడనంటే యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయినట్లు నీవెప్పుడైతే ఇక్కడ కూర్చొని ఎంత భక్తితో నువ్వు వాక్యం వింటున్నావో నా దేవుడు నిన్నే చూస్తున్నాడు. దావీదు కీర్తన 11:4 యెహోవా తన ఆలయంలో తానున్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. చూసారా? ఆయన ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవరైతే ఆయన మందిరంలో ఉన్నారో, ఎవరు ఎలాగ కూర్చున్నారు, ఎవరు ఎలాగో మాట్లాడుతున్నారు, ఎవరు ఎలాగో నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎవరు ఎలాగో ఆయనను కేర్లెస్గా రెక్లెస్గా ఉన్నామో దేవుడు అన్నీ చూస్తున్నాడు. భయముతో భక్తితో ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధిస్తున్నావో ఆయన దిగి వచ్చి నిన్ను ఆవరిస్తున్నాడండి. ఎప్పుడైతే నిన్ను ఆవరిస్తున్నాడో నీకు ఇంకా బయట ప్రపంచం మీద మనసు లేదు. తేనె కంటే జుంటి తేనె ధారల కంటే ఇంత మధురమైన వాక్యం. కాబట్టి ఆయన ఆలయంలో ఉన్నాడు, ఆయన మందిరంలో ఉన్నాడు, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడట అండి. కంటి నిండా చూస్తున్నాడంట ఆయన. మన పిల్లలను మనం ఎంత చూసినా తృప్తి తీరదు మనకు. అంత ప్రేమగా మనం చూసుకుంటాం. భార్య తప్పు చేస్తే భర్తను అడుగుతుంది, తప్పైందండి తప్పైందని. అంటే ఆయన ఏ చిన్న తప్పు చేసినా నువ్వు ఎప్పుడు ఇంత చేస్తాను దెప్పి పొడుస్తూనే ఉంటాడు. కానీ నా దేవుడు అలా కాదు, నిన్ను దెప్పి పొడిచే దేవుడు కాదు. ఒక్కసారి నువ్వు క్షమాపణ అడిగినవంటే నీ పాపములన్నీ కూడా తన వీపు వెనుక పారవేసుకుంటున్నాడు. తన వీపు వెనుక పారవేసుకోవడమే కాదు, సముద్రంలో పడవేస్తున్నాడే కాదు, మరి ఎన్నడూ ఇక జ్ఞాపకం చేసుకోడంట. నీ పాపములు, నీ తప్పులు, నీ శాపములు, నీ ద్రోహములు, నువ్వు చేసే అతిక్రమములు ఏది కూడా ఆయన పైన ఇది చేయడంట. నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది చాలు నాకు అంటాడంట. అంతే కదా. మనము ఎవరైనా వస్తుంటే అబ్బా ఆ రోజు అలాగూ చేసినామే వస్తుంది మనం గుర్తు చేసుకుంటాం. అది మానవుని నేచర్. నా దేవుని నేచర్ ఏంటి? నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది. అందుకని తప్పిపోయిన కుమారుడు ఎంత తప్పు చేశాడు, ఎంత పాపం చేశాడు. పందులు తినే పొట్టును తినడానికి ఆయన ఆశపడ్డాడు, పందులతో ఉన్నాడు. అంత అసహ్యంగా వస్తుంటే కూడా తండ్రి వెళ్ళి ఏం చేసుకున్నాడు? హత్తుకున్నాడు. ఆయన స్నానం చేయించాడు, ఆయన చెప్పులు తొడిగాడు. ఆయనకు ఎంత అనంటే అత్తరుతో ఆయన ఇచ్చేసి ఆఖరికి ఆయనకు ఉంగరం పెట్టి ఆయనను క్రొవ్విన దూడను వధిస్తున్నాడంటే తనను తాను ఆయన కొరకు సమర్పించుకుంటున్నాడండి. నువ్వు నా దగ్గరికి వచ్చినావు చాలు, నేనుండు స్థలంలో నిన్ను ఉంచుతానంటున్నాడండి. హల్లెలూయా. సాతానుగాడు మనల్ని అంతమొందించాలని వాడు చూస్తున్నాడు కదా, కానీ వాని కుయుక్తతని వాన్నే మనం అంతమొందించాలని. అలాగే ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీతో నిబంధన చేస్తున్నాడు. ఏంటి నిబంధన అంటే అంతము వరకు నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉంటాను. ఒకటి, నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చడానికి నీ కొరకు నా ప్రాణం ఇస్తానని ఆయన ఉడంబడిక చేస్తున్నాడు. అంతము వరకు నీవు ఆయనతో ఉంటానని నీ ఉడంబడిక చేస్తే ఆయన ప్రాణాన్ని నీ కొరకు ఇస్తున్నాడు. నీకు ఆలోచన చెప్తానంటున్నాడు. ఎవరెవరైతే నీ మీద పన్నాగాలు పన్నుతున్నారో, కానీ దేవుడు అంటున్నాడు నీ ప్రాణానికి నేను హాని కలగదు. అది ఎందుకంటే నేనున్నా, వానికి నీకు మధ్యలో నేనున్నా. నేను నీతో ఉడంబడిక చేసుకున్నాను, నీతో నిబంధన చేసుకున్నాను. నీవు నా సొత్తు ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే అంటున్నాడు. నీకు ఏది కూడా కాదు, అలాగ ఉడంబడిక చేస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం భయపడొద్దు. మనకు ఏ శోధన వచ్చినా వాన్ని మనము మన పాదముల కింద అనగద్రొక్కే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిబంధన అనంటే హెబ్రీలో బెరిత్ అంటారంట, గ్రీకులో డయానా అంటారంట. ఈ నిబంధన అంటే మనకు తెలుగులో కొన్ని ఉడంబడిక అంటాము, ప్రమాణం అంటాము, ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ ఈ గ్రీక్లో కానీ హీబ్రూలో కానీ ఒక్కటే ఒక వాక్యం అన్నట్టు. ఉడంబడిక అంటే దేవుడు మానవునితో చేసిన నిబంధన, అదొక్కటే వాక్యం, ఇంకా దానికి వేరే అర్థాలు ఉండవని. ఈ అర్థం ఎలా అంటే నిత్యము నిలిచే ఒక ఉడంబడిక దావీదు యోనతానుతో చేశాడు. బైబిల్లో పరలోకపు తండ్రి నోవాహుతో మొట్టమొదటి నిబంధన చేశాడు. ఇక మీదట
ఈ నీళ్లతో నేను లోకాన్ని ముంచివేయను. అందుకని కొద్దిగా ఎక్కువ నీళ్ళు వచ్చినాయంటే మనకు ఇంద్రధనుసు వచ్చేస్తుంది. ఇదిగో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని, ఇదిగో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను నిన్ను చావనీయా, నేను నిన్ను చంపను, నీళ్లతో నేను చంపనని నోబోతో నేను వాగ్దానం చేసిన, నీతో కూడా ఇప్పుడు వాగ్దానం చేస్తున్నా. నువ్వు భయపడకు. పిడుగులు పడుతున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, ఏమేమో అవుతున్నాయి, కానీ నిన్ను మాత్రం దేవుడు, ఎందుకంటే నీవు దేవునిలో ఉన్నావు కాబట్టి ప్రభువు నిన్ను రక్షిస్తున్నాడని. కాబట్టి నిబంధన అనగా నిత్యము నిలిచే ఒడంబడిక. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఒడంబడిక చేశాడో, నిబంధన చేశాడో, ఆయన రక్తం తీసుకున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం చూడండి. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం. చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఈ తిని నా శరీరం వల్ల మీ శరీరం కావాలి. నేను ఇంపార్టెంట్ 3 పాయింట్స్ చెప్తాను. ఏంటనంటే, ఈ శరీరం తింటే నా శరీరం వల్ల మీ శరీరం అవుతుంది. మహిమగల శరీరానికి మారుస్తున్నా. చూసారా, మనది ఏం శరీరము? మట్టి శరీరం. అలాంటి శరీరాన్ని ఆయన శరీరం వలె మార్చుకుంటున్నాడు. గొప్ప దేవుడు అండి, ఎంత కనికర సంపన్నుడు. ఆయన వలె మార్చుకుంటున్నాడు, ఆయన శరీరం వలె మార్చుకుంటున్నాడు, ఆయన రూపంలోకి తీసుకొని వస్తున్నాడు. అదే కాదు, ఈ గిన్నెని తీసుకొని ఇందులో ఉన్నది నా రక్తము, ఆ రక్తంతో నేను ఒడంబడిక చేస్తున్నా. కాబట్టి ఈ రక్తం త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ లోపల ఉన్న అన్ని కూడా నాలాగా మార్చుకుంటున్నా. పాపపు తలంపులు రావు, పాపపు ఆలోచనలు రావు, పాపపు క్రియలు నీవు చేయవు. కాబట్టి నీవు నా రక్తం త్రాగు, నీవు నా వలె నువ్వు మారిపోతావు. నీకు ఏది కూడా పాపం అనేది నీ లోపల ఉండదు. యోనాతాను స్థానంలో యేసుప్రభు ఉన్నాడు, దావీదు స్థానంలో మనం ఉన్నాం. కానీ వారిద్దరి మధ్యలో రక్తం లేదండి. వాళ్ళు మామూలుగానే వాళ్ళు ఏం చేసుకున్నారు? ఒడంబడిక చేసుకున్నారు. ఒడంబడిక అంటేనే దేంతోని? బల్యర్పణ. అక్కడ రక్తం ఉంటుంది. ఆ రక్తంతో వాళ్ళు బలి చేసుకొని దానితో వాళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారు. దేవుడు అబ్రహాం ఒప్పందం అలాగున్నది, దేవుడు నోవహు ఒప్పందం అలాగున్నది. కానీ ఇక్కడ యోనాతాను దావీదుది అక్కడ రక్త ప్రోక్షణ లేదు. అది నిశ్చలంగా నిలిచిపోలేదు. దేవుడు చేసుకున్నది మాత్రమే నిలిచిపోయింది. ఇక్కడ ఆయన లాస్ట్లో ఏం చేస్తున్నాడంటే తన రక్తాన్ని పట్టుకొని మనతో నిబంధన చేస్తున్నాడు. ఏంటనంటే, ఇదిగో నేను సదాకాలము నేనొచ్చే వరకు నేను మీతో ఉంటానని ఆయన ఒప్పందం చేస్తున్నాడండి. నేను వచ్చే వరకు నేను మీతో ఉంటాను, మీరు భయపడకండి. మీరేం చేయాలంటే మీ పాపంలో ఒప్పుకొని మీరు నా యొద్దకు రండి, అప్పుడే నేను మీతో ఇది చేస్తానని. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12-13 చూడండి. నీకు ఇచ్చిన వాగ్దానం ఇది ఎన్నటికీ తొలగిపోదు, యుగ సమాప్తి వరకు మిమ్మలను విడిచిపెట్టనని నిబంధన చేస్తున్నాడంట. యుగ సమాప్తి వరకు నేను మిమ్మలను విడిచిపెట్టను. రక్త ప్రోక్షణ ఎక్కడానంటే ఆయన బలిపీఠం చుట్టూ రక్తము చిందించాలి. ఆ రక్తంతో ఆయన మనకు నిబంధన చేస్తున్నాడని. ఎవరు ఆయన రక్త ప్రోక్షణలోనికి వచ్చారో, ప్రభువును రక్షకునిగా అంగీకరించారో, ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారో, ప్రభువును ఆయన సిలువను బలియాగం నా కొరకు, నీ రక్త ప్రోక్షణ నా కొరకు, నన్ను శుద్ధి చేయడానికి ఇవన్నీ నువ్వు చేసినవని ఎవరైతే నమ్ముకుంటున్నారో, ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఆయన పునరుత్థానం ద్వారా మనలను కూడా పునరుత్థానం కూడా చేస్తున్నాడండి దేవుడు. హల్లెలూయా. ఎన్నడను కూడా నేను జ్ఞాపకం చేసుకొని వారి పాపం నీకు ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను. కొరింథీ సంఘంలో అన్ని రకాల పాపాత్ములు ఉన్నారండి. 13 రకాల దుర్గుణాలు ఉన్నాయంట కొరింథీ సంఘంలో. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఇలాంటి భయంకరమైన పాపాలు, దుర్గుణాలు కలిగిన కొరింథీ సంఘము. ఆ కొరింథీ సంఘానికి పౌలు ఏమని రాస్తున్నాడంటే, కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నానని అంటున్నాడు. చూసారా? ఎందుకనంటే వారందరూ యేసుప్రభు నమ్ముకున్నారు కాబట్టి, యేసుప్రభు పరిశుద్ధ రక్తంలోనికి వచ్చారు కాబట్టి, ఆయనను తన స్వరక్షకునిగా అంగీకరించారు కాబట్టి, వారు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాడు. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళు పరిశుద్ధ సంఘం అయిపోయింది. చూసారా? అందుకని యోనాతాను దావీదుతో రక్ష ప్రోక్షణ లేకుండా చేశాడు, కానీ ఇలా చెప్పలేదు, పాప క్షమాపణ లేదు. యోనాతాను చెప్పాడు, ఇక నువ్వు పాపం చేయొద్దు, నీ పాపాలన్నీ నేను తప్పిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను. యోనాతాను చెప్పి అర్హతనే లేదు, యోనాతానుకు అధికారమే లేదు. ప్రభు అంటున్నాడు, నేను వస్తున్నాను, నేనున్న చోటుకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఏ మహిమలో ఉంటున్నానో, ఏ పరిశుద్ధ పర్వతం మీద నేను ఉంటున్నానో, ఏ సువర్ణ వీధిలో నేను ఉంటున్నానో అక్కడికి నేను నిన్ను తీసుకుని వెళ్తానని అంటున్నాడు. ఏ పట్టణంలో నేను ఉంటున్నానో, ఏ మహిమలో నేను ఉంటున్నానో, ఏ వీధిలో నేను ఉంటున్నానో అక్కడికి నేను తీసుకుని వెళ్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రొత్త నిబంధన సంఘంతో చేస్తున్నాడు. చూసారా? ఇంకొకటి ఏంటనంటే, ఎవరైతే అపవాదం జయిస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నాడు. ఈ అపవాది ఏం చేశాడు? ఆ సింహాసనం కావాలన్నాడు. దేని కొరకు? మనకి ఏం లేకుండా నా సింహాసనం దేవుడు ఇస్తానంటున్నాడు. వాడు దేవునిగా ఒప్పుకోలేదు, నేను దేవుని అంటున్నాడు. కానీ మనం ఏమంటున్నాము? నీవు నా దేవుని అంటున్నామండి. మనం చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిస్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఏంటి? నీవు నా దేవునివి, నేను కాదు దేవుణ్ణి, నేను కాదు నీకంటే ఎక్కువ, నీ పాదాల దగ్గర నేను మోకరిల్లుతున్నా, ప్రణమిల్లుతున్నా. మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు అంటున్నాడు, నా సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతా అంటున్నాడు. నేనుండు చోటున నీవుండు లాగున అంటున్నాడు. ఎందుకు అని అంటే మనం ఆయన రక్తం చేత ఒడంబడిక చేసుకున్నాం, ఆయన రక్తం చేత కడుక్కుంటున్నాం, ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తం త్రాగుతున్నాం, ఆయన వలె మనము మారిపోతున్నాం. మహిమగల కెరూబు వాడేం చేస్తున్నాడు? ఆయన కంటే నేను ఉన్నత స్థితిలో ఉంటా, ఆయన కాదు దేవుడు, నేను దేవునిగా పిలిపించుకుంటా, ఉన్నత స్థితిలో నేను ఉంటా అని చెప్పేసి అనగానే ఒక్క తన్నుదనితే వాడికి పాతాల్లో కానీ పడిపోయాడు. వాడు దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు. నీ దివారాత్రులు దేవుని సన్నిధిలో ఉండి దేవునికి స్తుత్యాగం చేసే కెరూబును తన్నేశాడు. మట్టి మనిషిని ఆయన సింహాసనం మీద ఎక్కిస్తున్నాడండి. ఆయన నిబంధన చేశాడు, ఒడంబడిక చేశాడు అబ్రహాముతో, నీకు వాగ్దాన పురుషుని ఇస్తానని. ఆలస్యమైంది కానీ అక్కడ లేదు అని చెప్పలేదు. ఒక రోజు ఆయనకు వాగ్దాన పురుషుని ఇచ్చాడు. ఆయన అబద్ధమాటకు ఆయన నరమాత్రుడు కాడు. ఆయన రక్తాన్ని ఇచ్చి మనకు నిబంధన చేశాడు కాబట్టి, ఆయన ప్రాణం ఇచ్చి ఆయన మనకు నిబంధన చేశాడు. ఈ నిబంధన అంటే ఇరువురు మధ్యలో వాళ్ళు చేసుకున్న ప్రమాణము, ఒప్పందము. కీర్తన 50వ కీర్తన 4:5. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుతున్నాడు. ఎప్పుడు అంటే ఇది 2వ రాకడలో యేసుప్రభు వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత మీది ఆకాశాన్ని, క్రింద భూమిని పిలుస్తున్నాడు. ఏంటి అంటే నా బలి అర్పణ చేత నేను నిబంధన చేసుకున్న నా ప్రజలను నేను పిలుస్తున్నానని. ఎవరిని కూడా విడిచిపెట్టాడండి, అందరూ తీసుకొని వెళ్తానంటున్నాడండి. కానీ ఆయనను ఒప్పుకోవాలి, ఆయనలో మనం బాప్తిజం తీసుకోవాలి, ఆయన రక్తం చేత మనం ఒడంబడిక చేసుకోవాలి, ఆయన రక్తం చేత కడుక్కోవాలి, ఆయన మన దేవుడని మనం ఒప్పుకోవాలండి. అందుకని 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎవరండి ఉండేది? సంఘంలో ఉన్న పరిశుద్ధులే ఎత్తబడతారు, ఆయన భార్య ఎత్తబడుతున్నది. అందుకని చూడండి, బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును, క్రింద భూమిని పిలుస్తున్నాడు. కాబట్టి అక్కడ భూమిని పిలిచినప్పుడు 2వ రాకడలో ఎవరు అనంటే సంఘంలో సగం మంది విడవబడతారు, తన భార్య ఎత్తబడుతుంది. ఇప్పుడే వస్తే ఎంతమంది ఎత్తబడతారు? ఎవరు భక్తిగా ఉంటారు, నిజంగా దేవుని ఎవరిని ఆరాధిస్తున్నారు, నిజంగా నిండు మనసుతో ఎవరు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఎత్తబడతారు. ఆ ప్రార్థనల చేత దేవుడు ఇంకా ఆపుతున్నాడు. ఎందుకంటే ఎవరో ఒకరు, ఇద్దట్లో ఒక్క బెడ్ మీద పండుకుంటే ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఒకడు చాలా నమ్మకంగా దేవుని ఆరాధిస్తున్నాడు కాబట్టి వాడు ఎత్తబడుతున్నాడు. ఇద్దరు ఎత్తబడాలి కదా, ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు కదా, కాదు, ఒకడు విడవబడుతున్నాడు, ఒకడు ఎత్తబడుతున్నాడు. అందుకని శాశ్వతంగా మాట ఇచ్చిన నా ప్రజలు ఉన్నారంట, కాబట్టి వారిని నా యొద్దకు సమకూర్చుడని దేవుడు పిలుస్తున్నాడు. ఇంకెన్నడూ కూడా పాపం జోలికి పోనని బ్రతికి ఉండగానే మనం ఒక యాగంగా మారిపోవాలంటండి. ఎన్నడూ కూడా నేను పాపం చేయనని. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ అన్ని అణువుల్లో కనబడాలి, దేవుని సంఘానికి ఒక నిబంధన ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సంఘానికి ఒక నిబంధన, దేవుడు తన రక్తంతో చేసిన నిబంధన, మన మధ్యలో తన రక్తం ఉన్నది, ఆ రక్తంతో నిబంధన ఉన్నది. కాబట్టి ఆ రక్తంతో కడుక్కుందాం, ఆ రక్తంతో మనం ప్రమాణం చేసుకుందాం, ఆ రక్తంలో మనం మునిగి మన పాపంలన్నీ మనం కడుక్కుంటే నీ పాపంలో ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొని అంతం వరకు, యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటానంటున్నాడు దేవుడు. నేను వచ్చే వరకు, కాబట్టి నేను వచ్చి నేను నిన్ను తీసుకొని వెళ్తాను, నేనుండు చోటున మీరుండులాగున కదా, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు. కాబట్టి ఆయన ఉండే చోటు, అంత మహిమగల చోటు మనకు రావాలంటే మనం ఎంత పరిశుద్ధులమై ఉండాలా. దేవుని స్తుత్యాగం చేయండి, దేవుని స్తుత్యాగం చేయండి, దేవుని ఎల్లప్పుడూ స్తుతించండి, ఆయనను ఆనందింపజేయండి, ఆయనను మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు మోకాలు ఉందాం, ఒక్కసారి మోకాలుండి. నిజమే, ప్రభు నాతో మాట్లాడాడు. అలనాడు యోనాతాను, దావీదు ఇద్దరు ఒడంబడిక చేసుకున్నారు. వారికి పాపక్షమాపణ లేదు, వారి మధ్యలో బలి అర్పణ లేదు, వారి మధ్యలో రక్తం లేదు, అది అనిశ్చలమైంది. కానీ నా దేవుడు నాతో ప్రమాణం చేశాడు, ఇది క్రొత్త నిబంధన, రక్తం అంటున్నాడు. కాబట్టి రక్తం చేత ఆయన నిబంధన చేశాడు. ఇదిగో ఇది నా రక్తం అని, ఈ రక్తం త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఈ శరీరము నిన్ను మహిమ శరీరంగా మారుస్తానంటున్నాడు. కాబట్టి నా శరీరం తిని నా రక్తం త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని, నేను మీ పాపంలో ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకునండి, మీరుండు చోటున నేనుండు లాగున నాకు ఆ స్థలం సిద్ధపరచ వెళ్ళారు కదా, ఆ స్థలాన్ని నాకు అప్పగించండి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకొని, ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని మనం వేడుకుందాం. అందరు కూడా మనసులో ప్రార్థన చేసుకోనండి. అవును ప్రభా, ఈ దిన వాక్యం నా కొరకే. అలనాడు యోనాతాను దావీదు కలిసిపోయారు అని ప్రాణ స్నేహితులను ఎంచుకున్నారు, కానీ పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను,
నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానార్థమైన శిక్ష నాది తొలగిపోదని మీరు చెప్పారు. నాతో మాట్లాడిన దేవా, ఈ వాక్యం నన్ను పురికొల్పింది, ఈ వాక్యం నన్ను లేవనెత్తింది, ఈ వాక్యంతో నేను బలపడ్డాను, ఈ వాక్యమే నా జీవితానికి ఆధారంగా ఉండి నన్ను నడిపించిన దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రంలని అందరూ కూడా ప్రార్థన చేసుకునండి. పరిశుద్ధుడమ్మ పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభా నాయన అయా ఆరాధనంతా మీ ఆత్మాత్మలో జరిగించారు. అయా మాలో ఉండి మీరు మాట్లాడిన దేవా, మీకే స్తోత్రములు నాయన. దేవుడు మానవునితో నిబంధన చేస్తాడా తండ్రి? మేము ఏ పాటి వారం తండ్రి? దేవా, మీకే స్తోత్రములు నాయన. మీరు ప్రభ మాతో నిబంధన చేసి మా పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నారు. మా పాపములు మీ వీపు వెనుక పారవేస్తానంటున్నారు. మా ప్రాణము మంటిని హత్తుకుంటున్నదయ్యా. అయ్యా, మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నేనుండు చోట్ల మీరుండులాగునని, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని మాట్లాడిన దేవా, టీవీ ముందు కూర్చొని ఎంతో మంది దేవా ఆన్లైన్లో వింటున్నారు. వారందరి జ్ఞాపకం చేసుకోండి, వారందరిని ఆశీర్వదించండి. ఈ నిబంధన వారితో కూడా చేయండి. ఇంకా అన్యులుగా ఉన్న వారిని రక్షించండి, కాపాడండి ప్రభా. ఈ బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి అన్ని విధాల మేలుతో మనం తృప్తిపరచండి. వాక్య ప్రకారం జీవించక మమ్మల్ని వాడుకోమని నా ప్రార్థన పరిశుద్ధ చేసుకొని ప్రతిఫలం దయచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్.